ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధిక భద్రత కలిగినటువంటి నెంబర్ ప్లేట్ను అమర్చుకోవటానికి మీకు ఇక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అలా చేయకపోతే భారీ నష్టాన్ని చూడాల్సి రావచ్చు. జూన్ 30 చివరి గడువు. ఆ తర్వాత ఎటువంటి గడువు కూడా పొగిడించే అవకాశం లేదు. కాబట్టి ఇక నంబర్ ప్లేట్ను అమర్చుకోవడానికి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ను అమర్చుకోవడానికి వారికి మీకు దాదాపుగా 1000 నుంచి 10,000 వరకు జరిమానా విధిస్తారట. ఈ నిబంధనను విమర్శిస్తే మీకు భారీ ఆర్థిక నష్టం చేకూరొచ్చు. మీ వాహనానికి ఈ నెంబర్ ప్లేట్ లేకపోతే జూలై 1వ తేదీ నుండి మీపై చర్యలు తీసుకోబడతాయి. అటువంటి వాహనాలపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు రవాణా శాఖ. సో ఇప్పుడు ఆర్టీఓ సొంత వ్యవస్థను వినియోగించుకుంటుంది. మీ వాహనానికి హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్ లేనట్లయితే రవాణా శాఖ ఈ క్రింది ముఖ్యమైనటువంటి సేవలను తక్షణమే నిలిపివేయబడుతుంది. మీరు మీ పాత వాహనాన్ని వేరొకరికి అమ్మటం లేదా దాని యాజమాన్యాన్ని బదిలీ చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా ఆ వాహనపై బ్యాంకు రుణం ఉన్నట్లయితే ఆ రుణం పూర్తిగా చెల్లించిన తరువాత కూడా ఆర్టీఓ రికార్డుల నుండి బ్యాంకు లింక్ ని తొలగించడానికి మీకు అనుమతి ఉండదు. అలాగే పాత వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష లేదా అలాగే పునరుద్ధరించటం ప్రక్రియ నిలిపివేయబడుతుంది. దీనికి తోడు వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ అలాగే పర్మిట్ ను కూడా పునరుద్ధరించడం అసాధ్యమవుతుంది. సిఎన్జి కిట్ ను అమర్చటం లేదా వాహనంలో ఇతర చట్టపరమైనటువంటి మార్పులు చేయడం నిషేధించబడుతుంది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకపోతే మీ వాహనం వాస్తవానికి నిలిపివేయబడుతుంది. అంటే ఆర్టీఓ రికార్డులో నుంచి అది బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది. ఈ నెంబర్ ప్లేట్ల ఏర్పాటుకు ఈ రోజు నుంచి గడువు తేదీ నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జిహెచ్ఆర్పి ప్లేట్లను తయారు చేసి అమర్చే ఫిట్మెంట్ సెంటర్లకు కార్యకలాపాలు ప్రారంభించటంలో గణనీయమైనటువంటి జాప్యం జరుగుతుంది. అంతేకాకుండా కార్యకలాపాలు ప్రారంభించిన కొన్ని కేంద్రాలు సాంకేతిక ఇతర సమస్యల కారణంగా ఆ తర్వాత మూతబడతాయని అధికారులు గుర్తించారు. ఈ నెంబర్ ప్లేట్ల ఏర్పాటుకు ఈ రోజు గడువు తేదీగా నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దీని కారణంగా మూతబడిన తర్వాత ముందుగా అధికారిక బుక్ మై హెచ్ఎస్ఆర్పి వెబ్సైట్ ను సంప్రదించండి. మీ వాహన రకాన్ని ద్విచక్ర వాహనమా లేదా 4 వీలరా అనేటువంటి వాటితో ఎంచుకోండి. వాహన రిజిస్టర్ నంబర్ అలాగే చేసిస్ నెంబర్ ఇంజన్ నెంబర్ ను నమోదు చేయండి. మీ సౌలభ్యం మేరకు మీ సమీపంలోని ఆర్టీఓ లేదా అధికృత డీలర్లను ఎంచుకోండి. ఆన్లైన్ లేదా చెల్లింపు చేసి రసీదును భద్రంగా ఉంచుకోండి. మీరు ఈ రోజే ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి రసీదులను మీ ఫోన్లో లేదా వాహనంలో ఉంచుకుంటే రాబోయే కొన్ని రోజుల్లో పోలీసుల చర్య నుండి తప్పించుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆ ప్రక్రియను ప్రారంభించినట్లయితే చెప్పటానికి ఇది ఒక చట్టపరమైనటువంటి ఆధారంగా నిలుస్తుంది. సో వెంటనే లేట్ చేయకుండా మీరు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. లేదు అంటే మీ వాహనం ప్రమాదంలో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తున్నానండి ఆ ఛానల్.